విషయం ఏంటయ్యా అంటే, ఇప్పుడు కొంచెం మీ సీట్ బెల్ట్ టైట్గా చేసుకోండి. విషయం ఏంటయ్యా అంటే, తెలంగాణ ప్రజల సీట్ బెల్ట్ నిజంగా టైట్ చేసుకోవాలి. పోక్సో కేసుల్లో అత్యధికంగా బీజేపీ నేతలదే ఇప్పటివరకు రికార్డు. దేశం కోసం, ధర్మం కోసం, బేటీ బచావో అని గౌరవ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నినాదం వెనుక ఉన్న ఘోరమైన దుర్మార్గం ఏంటంటే, పోక్సో కేసుల్లో అత్యధికంగా బీజేపీ నేతలదే ఇప్పటివరకు రికార్డు. దేశంలో 100 కేసులు నమోదవుతుంటే అందులో 44 బీజేపీ నేతలవే కావడం. ఇలా నీట్ లీక్ బీజేపీనే, పోక్సో కేసులు బీజేపీనే. ఏందండి మీరు ఈ దేశానికి ఇచ్చింది? నాకు అర్థం కాదు. మత కళల్లో రేపడం, చిన్నారి పిల్లల్లో ఛాందసం నింపడం, విద్వేషం నింపడం, అదే కదా మీరు చేసింది. సో వీళ్ళ కథ చూస్తే పరిశాన్ అవుతారు మీరు. 2014లో ఉత్తరప్రదేశ్ సోన్భద్ర జిల్లాలో దుద్ది నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్ దులర్ మైనర్ బాలికపై రేప్ పోక్సో కేసు నమోదు, 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. 2018లో ఉత్తరప్రదేశ్లో కుల్దీప్ సింగ్ సెంగార్ అనే బీజేపీ ఎమ్మెల్యే మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. కేసు బుక్ అయినప్పటికీ బెయిల్ పై వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇవాళ బండి సంజయ్ చేయాలనుకుంటున్న పని కూడా అదే. వాళ్ళ కొడుకును జైలు పోకుండా చూస్తున్నాడు ఆయన. అందుకొరకే మేజర్ మైనర్.